లంగా జాకెట్ వచ్చేసి 3 ఇయర్స్ బేబీ కోసము స్టిచ్ చేస్తానండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి సాఫ్ట్ రష్యన్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. 3 ఇయర్స్ పాపకి లెహెంగా జాకెట్ స్టిచ్ చేయడం కోసం తీసుకున్నాను. అలానే 3 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హాఫ్ పట్టు అండి. 1 మీటర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద ఇలా సింపుల్గా కంప్యూటర్ వర్క్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈవినింగ్ 7 o'clock అయింది. కాలేజ్ నుంచి వచ్చి కటింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంట్లో చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసి కటింగ్ స్టార్ట్ చేశాను. ఈ ఆర్డర్ వచ్చి కూడా నాకు ఒక 1 week పైనే అవుతుంది. రిమైనింగ్ వేరే అర్జెంట్ ఆర్డర్స్ ఉండటం వల్ల అవి స్టిచ్ చేస్తూ దీన్ని కొంచెం లేట్ చేశాను. మేడం మళ్ళీ ఇంకోసారి కాల్ చేసి గుర్తు చేశారు. మేడం కంప్లీట్ అయ్యిందా అని చెప్పి అడిగేసరికి ఈరోజు మొత్తానికి కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 2 daysలో ఆర్డర్ కంప్లీట్ చేసి మేడంకి నేను పంపించేస్తాను మేడం మీకు అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే నేను లంగా జాకెట్ కానీ 2 in 1గా యూజ్ చేసుకునేలాగా ఫస్ట్ నేను ఇక్కడ లంగా జాకెట్నే వేరే మోడల్లో స్టిచ్ చేయబోతున్నానండి. ఎందుకంటే లంగా జాకెట్ అనగానే పైన ఏం చేస్తాం, మనము కాటన్ క్లాత్తో బాడీ ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ పైన కూడా ఈ నార్మల్ క్లాతే అటాచ్ చేసి, అంటే మనము 2 in 1గా యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పాను కదండి, అందుకే అలా కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి చిన్న వర్క్ చేయించాను. హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ మేడం ఏమన్నారంటే పాప్లం బ్లౌజ్ స్టైల్లో స్టిచ్ చేసి పంపించమని చెప్పారు. అందుకే నేను హిప్ వరకే వర్క్ అనేది చేయించాను. కింద వచ్చేసి ప్రిల్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందో తెలుసా? 10:37 అయిందండి. ఇప్పటికీ స్టిచ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే 2 daysలో పంపిస్తాను అని చెప్పాను కదా. ఈ 2 daysలో కంప్లీట్ చేసేసి నేను మేడంకి కొరియర్ అనేది చేసేయాలి. సో అందుకే ఇప్పటిదాకా స్టిచ్ చేస్తూ మొత్తానికి కష్టపడి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఎలా అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చూస్తున్నారు కదా, ఈ టాప్ ఈ లంగా జాకెట్ వచ్చేసి 3 ఇయర్స్ బేబీ కోసము స్టిచ్ చేస్తానండి. వేరే మేడం ఆర్డర్ చేస్తే స్టిచ్ చేశాను. ఒకసారి చూడండి. ఇది మనం 2 typesలో యూజ్ చేసుకోవచ్చు. లంగా జాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా జాకెట్ వద్దు అనుకున్నప్పుడు ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, నార్మల్గా 2 ఇయర్స్ బేబీ కంటే 2 meters బయట స్టిచ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే 2 metersతో ఫ్రాక్ మొత్తం డిజైన్ చేసేస్తారు. కానీ నేను అలా కాదండి, ఇక్కడ 3 meters యూజ్ చేస్తాను. 3 meters క్లాత్ యూజ్ చేస్తాను. పైన కూడా ఇలా లంగా జాకెట్ అనేసరికి బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాడీకి వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తారు. కానీ నేను ఇక్కడ పైన కూడా సేమ్ ఇదే క్లాత్ తో వేస్తాను. ఎందుకంటే 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు బేబీకి, లేదా దీన్ని కూడా అటాచ్ చేసుకొని బ్లౌజ్ కూడా అటాచ్ చేసుకొని లంగా జాకెట్ లాగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఈ అవుట్ఫిట్ మొత్తం ఎలా ఉందో ఒకసారి తీసి చూపిస్తాను, చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను ఇక్కడ లోపల ఫ్రిల్ కూడా ఇచ్చాను. ఈ ఫ్రిల్ అనేది మనకి అసలు బయటికి ఎక్కడా కూడా కనిపించదండి. చూస్తున్నారా, లోపల ఒకవేళ బేబీకి ఇదేమైనా కాస్త పొట్టి ఎదుగుతా ఉంటారు కదా పిల్లలు, ఎలా వాళ్ళకి కాస్త పొడవు కావాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రిల్ మనము తీసేసుకుంటే చక్కగా లంగా అనేది ఇంకా లెంత్ వస్తుంది అనమాట. లోపల కూడా ప్యూర్ కాటన్ లైనింగే యూజ్ చేస్తానండి. ఈ కాటన్ లైనింగ్ కూడా నేను 2 meters యూజ్ చేస్తాను. చూడండి, లోపలంతా కూడా మీకు నీట్ ఫినిషింగ్ ఉంటది. ఎక్కడ కూడా కుట్టు బయటికి కనిపించదు అసలు. చూడండి, అంతా ఫుల్లీ ఓవర్ ల్యాక్ తో ఉంటది డ్రెస్ అంతా కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక చిన్న బటన్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే నెక్ మనము వేసేటప్పుడు ఫ్రీగా ఉండటం కోసం అని చెప్పి బ్యాక్ సైడ్ ఇలా ఒక చిన్న బటన్ అనేది ఇచ్చాను. ఇది లోపల సైడ్ అంతా కూడా మీకు ఫుల్ ఓవర్ ల్యాక్ తో ఉంటుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ అంటే ఏ ఇయర్ అయినా ఏ ఏజ్ అయినా పర్లేదండి, ఎవరికైనా సరే కావాలి అంటే మాత్రం నాకు ఒక 10 days ముందు కనుక ఆర్డర్ ఇచ్చారు అంటే నేను డిజైన్ చేసి పంపిస్తాను. ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి సీజన్ కాబట్టి ఎక్కువ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా లంగా జాకెట్లే ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటి వీడియో పోస్ట్ చేస్తాను. బ్లౌజ్ అనమాట 3 years బేబీ కోసం నేను స్టిచ్ చేసే ప్యాక్లో బ్లౌజ్ కావాలి అని చెప్పి అడిగారు మేడం, అందుకే ఇలా స్టిచ్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు అండి. హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద ఇలా చిన్న డిజైన్ చేయించాను. ఈ వర్క్కి మనకి కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారండి. మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా చిన్న పిల్లల వర్క్ అయినా సరే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇలా నేను సింపుల్ వర్క్ చేయించాను. బ్లౌజ్ కూడా అంతేనండి, ఎక్కడా కూడా మీకు అసలు
ఫుల్లీ ఓవర్ ల్యాక్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా. చూడండి ఒకసారి నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హుక్స్లు వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ ఇలా బటన్స్ వస్తాయి. నేను ఇంకా బటన్స్ పెట్టలేదు వీటికి. బటన్స్ పెట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్. మీలో కూడా ఎవరికైనా సరే ఇలాంటి ఆర్డర్స్ ఇవన్నీ కదండి, లెహెంగాస్ అనే కాదు, ఏ మోడల్ అయినా సరే మీరు రిఫరెన్స్ పిక్ పంపించి మాకు ఈ మోడల్లో డిజైన్ చేయండి అంటే కంపల్సరీ మీకు సేమ్ అదే మోడల్లో చాలా నీట్ గా, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, స్టిచ్చింగ్ విషయంలో అక్కడ కాంప్రమైజ్ ఉంటుంది. చాలా నీట్ గా స్టిచ్ చేసి పంపిస్తాను మీకు. బ్లౌజ్ చూసారు కదా, చాలా క్యూట్ గా ఉంది. ఇది వచ్చేసి లెహెంగా. ఇలా 2 టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైనా సరే ఇదే ప్యాటర్న్ లో స్టిచ్ చేయించుకున్నారు అంటే ఇంకా వీళ్ళకంటే చిన్న పిల్లల కంటే సేమ్ ఇలానే వేసేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళు కనుక ఇదే ప్యాటర్న్ లో స్టిచ్ చేయించుకుంటే దీనికి ఒక చున్నీని అటాచ్ చేసేసుకొని మనము 2 in 1 ఆ లాంగ్ ఫ్రాక్ లాగా లేదా బ్లౌజ్ వేసుకొని లంగా జాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ గా బ్లౌజ్ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా. మీలో ఇంకా ఎవరికైనా ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా కావాలి అంటే, ఇవే కాదు ఇంకా ఏదైనా సరే, బర్త్డే ఫ్రాక్స్ అయినా సరే లేదా డిజైనర్ ఫ్రాక్స్ అయినా సరే, 0 ఏజ్ నుంచి ఇంకా ఏ ఏజ్ అయినా సరే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను స్టిచ్ చేసి పంపిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏమంటున్నారు, మాకు ఆ మోడల్ కావాలి ఈ మోడల్ కావాలి అంటే మోడల్స్ ఏమో చాలా చాలా పెద్ద పెద్ద మోడల్స్ చెప్పేస్తున్నారు. మనీ ఇంత అంటే అంత అంటున్నారు. ఈ రోజుల్లో క్లాత్ కాస్టే చాలా ఉంటుంది, తెలియని విషయం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి తోడు మళ్ళా నేను ఇలా వర్క్ కూడా చేయించాను కాబట్టి సో ఈ వర్క్ కాస్ట్ క్లాత్ కాస్ట్ వేసుకొని నేను మీకు మనీ చెప్తున్నాను. అంతకన్నా ఎక్స్ట్రా కాస్ట్, నేను చెప్పిన కాస్ట్ బయట బొటిక్లో ఉన్న కాస్ట్ ఒకసారి మీరు 2 టాలీ అయిన తర్వాతే నాకు మనీ సెండ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వేది ఫ్యాషన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.